మంత్రి పొంగులేటి అవినీతి మీద ఆధారాలతో సహా రుజువు చేస్తానన్నటువంటి బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి ప్రస్తుతం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మంత్రి పొంగులేటి కోసం ఎదురు చూస్తున్నారు. ఒక్కసారి మనం చూడొచ్చు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి తోటి ఎమ్మెల్యే రామారావు పాటిల్తో పాటు ఎమ్మెల్సీ మల్కా కొమరయ్యతో కలిసి ఒక చైర్ను మంత్రి గారి కోసం ఖాళీగా వదిలిపెట్టినటువంటి ఒక చైరు ద్వారా పూర్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం చూడొచ్చు, ఇక్కడ సెక్యూరిటీ కూడా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఖాళీగా చైరు వదిలిపెట్టడానికి. కానీ మీడియా పాయింట్లో ఎమ్మెల్యేలకు ఆ హక్కు ఉన్నది. డెఫినెట్గా దానికోసమే వారు ఒక చైర్ను వదిలిపెట్టి మంత్రి గారి కోసం ఎదురు చూస్తున్నాము, 2 గంటల సమయం ఇస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం మనం బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి గారితో మాట్లాడదాము. ఈ చైరు మరి ఎప్పుడు ఫిల్ అవుతుంది, మంత్రి గారు వస్తారా రారా, అదేవిధంగా మహేశ్వర్ రెడ్డి గారు ఏం చూపెట్టబోతున్నారో తెలుసుకునే ప్రయత్నం ఏంటి. మీరు మంత్రి పొంగులేటికి ఒక సవాలు విసిరి ఇక్కడ ఎదురు చూస్తున్నారు, వారు వచ్చే పరిస్థితి కనపడడం లేదు, ఏం చేయబోతున్నారు? చూడండి, నేను గతంలో కూడా చెప్పినా ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాను. ధరణి పేరు మీద గత ప్రభుత్వం దోపిడిని మేము ఎండగడతాం, అన్ని ఆధారాలతో బయట పెడతామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు అదే ధోరణిలో వారు చేసిన మోడస్ ఆపరెండియే వీరు చేస్తూ ఈరోజు తెలంగాణలో పేరు మార్చి ధరణిని భూభారతి చేసి భూహారతి చేస్తున్న సంగతిని అనేకసార్లు చెప్పిన ఈరోజు దాదాపు 1 కోటి చిలుకు ఎకరాల భూమిని 22A ప్రొహిబిటెడ్ లిస్టులో పెట్టి ఈరోజు అట్టడుగు బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి అనేక భూములు, పేదవాళ్ళు ఇల్లు కట్టుకున్న 60 గజాల భూములతో సైతం ఈరోజు ప్రొహిబిటెడ్ లిస్టులో పెట్టినటువంటి పొంగులేటి గారిని మేము ప్రశ్నిస్తే క్షమించండి, తప్పిదం జరిగింది అంటుండు. క్షమాపణ చేయడానికి చిన్న తప్ప అని అడుగుతున్నా. ఈరోజు ఈ రాష్ట్రంలో లక్షల కోట్ల రూపాయల దోపిడీ చేసి ఈరోజు పిల్లి 100 ఎలుకలను తిని తీర్థయాత్రలకు వెళ్ళినట్ల నేను తప్పు చేసినా క్షమించమంటే ఇది క్షమించరాని నేరం. ఇది ఈరోజు అనేక మంది నిరుపేదల భూములు లాక్కోవడమే కాకుండా ప్రభుత్వ భూములు, ఇండస్ట్రియల్ భూములు, అనేకమైనటువంటి అసైన్ భూములు, వక్ఫ్ బోర్డ్ భూములు, ఎండోమెంట్ భూములు కూడా ఈరోజు అన్యాక్రాంతమవుతున్న సందర్భంగా ఈరోజు నేను అడుగుతా ఉన్నాను పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని, గత ప్రభుత్వానికి బినామీగా ఉన్నటువంటి ఒక కంపెనీ ఫినిక్స్ కంపెనీ పేరు మీద నుంచి మీ కంపెనీకి 15,000 కోట్ల రూపాయల భూ బదలాయింపు జరిగింది కదా అంటే ఆధారాలుగా తెమ్మన్నాడు కదా. నేను ఆధారాలతో వచ్చిన ఆ రోజు నిన్న చెప్పిన నేను రేపు ఆధారాలతోటి అసెంబ్లీ సాక్షిగా మీడియా పాయింట్లో 12 గంటల నుంచి 2 గంటల వరకు ఎదురు చూస్తా అని చెప్పిన. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చున్నా, మరి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు వస్తారని ఆశిస్తూ ఉన్నా. ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉన్నా, ప్రజాస్వామ్యం మీద ఏమాత్రం గౌరవం ఉన్నా వారు వచ్చి మరి ఇది తప్పిదం, నేను తీసుకొచ్చిన రుజువులు తప్పంటే నేను ఏ శిక్షకైనా నేను సిద్ధమని చెప్పినా మళ్ళీ నేను దానికి నేను సిద్ధపడి ఉన్నాను. మరి వారు రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఒకవేళ వారు రాకుంటే వారు తప్పు చేసినట్టుగా ఒప్పుకోవాల్సిందే, తప్పు చేసినట్టు క్షమించమని చెప్పి కోరితే కాదు, రాజీనామా చేయాలా. ఎందుకంటే 22A తోటి మంత్రి పొంగులేటి అవినీతి చేశారని చెప్తున్నారా, లేకపోతే మంత్రి అవినీతిని సపరేట్గా చూపిస్తున్నారు? 22Aకి మంత్రి అవినీతికి సంబంధం ఉందా? అనేక రకాల అవినీతి జరుగుతూ ఉన్నది. ఈరోజు భూములన్నీ 22Aలు వేస్తారు. సడన్గా భూముల్ని 30% 40% ఇస్తే దాన్ని 22Aలకి ప్రొహిబిషన్కి తీసేస్తారు. నేను అడుగుతున్నా, నువ్వు 22Aలు వేసినప్పుడు మరి అన్ని ఆధారాలతోటి ప్రభుత్వ భూము, అసైన్డ్ భూము, ఫారెస్ట్ భూమో, ఎండోమెంట్ భూమి అయితే 22A ప్రొహిబిటెడ్ లిస్ట్లో పెట్టాలా. ప్రైవేట్ భూమిని ఎట్లా పెడతావు? మళ్ళీ నువ్వు 22Aలో వేసిన తర్వాత వాటిని రివర్ట్ చేయడానికి నీకేం అధికారం ఉన్నది? ఒకవేళ నువ్వు ఆల్రెడీ ప్రొహిబిటెడ్ ల్యాండ్ అని నువ్వు చెప్పిన తర్వాత ఇది ప్రొహిబిటెడ్ ల్యాండ్ కాదు అని చెప్పేసి మళ్ళీ నువ్వు దాన్ని రివర్ట్ చేస్తున్నావు అంటే దాని వెనుక ఉన్నటువంటి మరి కారణాలు ఎందుకు కూడా తెలవాలా. నువ్వు 30% 40% కమిషన్ తీసుకొని రాత్రికి రాత్రే ఇవి 22Aలో పడితే రాత్రికి రాత్రి 22Aలకి బయటకు వస్తాయి. అంటే దీన్ని బట్టి స్పష్టంగా నీవు మరి దీని వెనుక ఒక అవినీతి కోసం మాత్రమే, నీ 30-40% కోసం మాత్రమే నువ్వు చేస్తున్నట్టు స్పష్టమవుతా ఉన్నది. మరి నువ్వు ఒక మంత్రిగా నువ్వు ఏది చేస్తే అది చెల్లుతుందని చెప్పడానికి వీల్లేదు. దీనికి ఒక రూల్ ఆఫ్ లా ఉంటుంది. నువ్వు మంత్రిగా పొంగులేటికి సంబంధించి ఆధారాలు తీసుకొని వస్తున్నారు. ఒక్కసారి మీరు ఆధారాలు చూపెడితే ఏమేమి అవినీతి ఉందో చెప్పగలరు? నేను ఖచ్చితంగా ఆధారాలు మీకు ఇస్తాను, లోకాయుక్తకు సబ్మిట్ చేస్తాను. ఈ ఆధారాలన్నీ కూడా ఈడీ సిబిఐకి ఇస్తాను. ఈ ఆధారాలు మరి వాళ్ళ అధ్యక్షుడు రాహుల్ బాబాకు కూడా నేను ఈ ఆధారాలతోటి సహా పంపిస్తాను. ఖచ్చితంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఒకే కంపెనీ నుంచి, ఇగో చూడండి, ఒకటే కంపెనీ నుంచి దాదాపుగా 5 ప్రాపర్టీలు, దాదాపు మరి 15,000 కోట్ల రూపాయల విలువైనటువంటి ప్రాపర్టీలు ఆయన ఇవన్నీ కూడా ట్రాన్స్ఫర్ చేసుకుంటూ సర్వే నెంబర్తో సహా ఫినిక్స్ కంపెనీకి వచ్చినట్టు దానికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి అంశాలు నేను మరి మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. అదే కాదు, ఏ రకంగా ఇండస్ట్రియల్ ల్యాండ్ని మార్టిగేజ్ చేసిన ల్యాండు మరి డీనోటిఫై చేసి ఏ రకంగా అయినా మరి ఆ ఫినిక్స్ కంపెనీ పేరు మీద పర్మిషన్ అయిన తెల్లవారే నువ్వు ఈయన కంపెనీ పేరుకి ఏ రకంగా మరి బదలావు అవుతున్నాయో అనేకమైనటువంటి అంశాలు ఈరోజు అడుగుతున్నా. ఇది ఒక కంపెనీది ఒకటే కాదు, ఇదే కాకుండా ఈ రకంగా ఎన్నో భూముల్ని ఈరోజు లక్షలాది ఎకరాల భూముల్ని
22A వేసి మళ్ళీ రివర్ట్ చేస్తున్నంటే మరి దీని వెనుక జరిగేటువంటి భూదందా ఈరోజు ఎవరిని అడిగినా చెప్తారు. ఇప్పుడు ఒక కంపెనీలో మీరు 22A వేసినప్పుడు అన్ని ఆధారాలతో 22A ప్రొహిబిటెడ్ లిస్ట్లో పెడతారు. సడన్గా ప్రొహిబిటెడ్ లిస్ట్లోకి వెళ్ళి సడన్గా రివర్ట్ అవుతుందనంటే దాని వెనుక ఎంత అవినీతి జరుగుతూ ఉన్నదో గత ప్రభుత్వం చేసిన అవినీతి తరహాలోనే ఈ ప్రభుత్వం కూడా చేస్తున్నట్టు స్పష్టమవుతూ ఉన్నది. అందుకే నేను చాలా స్పష్టంగా అడుగుతా ఉన్నాను, వీళ్ళు చేసేటువంటి అవినీతి ఎన్నో ఆధారాలు ఈరోజు వాళ్ళ కంపెనీ ఇచ్చినటువంటి అనేకమైనటువంటి మరి లింక్ డాక్యుమెంట్స్తో సహా అనేకమైనటువంటి మరి నేను ఆధారాలతో వచ్చినా మరి అవన్నీ కూడా నేను ఆయన వస్తే అవన్నీ చూపించడానికి సిద్ధంగా ఉన్నా. నేను అడుగుతా ఉన్నాను, మంత్రిగా నువ్వు చేసిందల్లా ఒప్పుకోవడానికి ఇక్కడ ఎవరు సిద్ధంగా లేరు. ప్రజాస్వామ్యంలో నీకు ఒక బాధ్యతగా, నీకు రెస్పాన్సిబిలిటీగా, నీకు అకౌంటబిలిటీ ఉంటుంది. ఆ అకౌంటబిలిటీ ప్రకారం నువ్వు ఖచ్చితంగా ఆన్సరబుల్ ఉన్నావు, ఆన్సర్ చేయాల్సిందే. లేని పక్షంలో భారతీయ జనతా పార్టీ ఖచ్చితమైన ఒక ప్రణాళిక సిద్ధం చేసి దీని మీద పోరాటం చేస్తుందని తెలియజేస్తా ఉన్నాను. మంత్రి స్పందించేటువంటి పరిస్థితి లేకపోతే మీరు నెక్స్ట్ ఏం చేయబోతారు? ఇగో చూడు, ఇది కనబడటలేదు, మంత్రి కనబడతలేదని నేను ఏమి ఎందుకు కనబడతలేడా? ఇది కనబడతలేడు, ఏమిది? నేను ఒకటే అడుగుతా ఉన్నాను, ఒకవేళ మంత్రి దీనికి జవాబు చెప్పకుంటే మేము భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా మేము ఈడీని అప్రోచ్ అవుతాం, సిబిఐని అప్రోచ్ అవుతాం, లోకాయుక్తను అప్రోచ్ అవుతాం. భారతీయ జనతా పార్టీ నిన్ననే రామచంద్రరావు గారితో మా అధ్యక్షుడితో మాట్లాడినా మరి దీని మీద ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకొని పోరాటం చేస్తామని తెలియదు. మనం చూడొచ్చు, మంత్రి పొంగులేటి అవినీతి మీద పోరాడతామంటూ కూడా బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి చెప్తున్నారు. ప్రస్తుతం అయితే అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మంత్రి గారి కోసం బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి తోటి ఎమ్మెల్యే ఎమ్మెల్సీలతో కలిసి ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ శేషుతో విద్యాసాగర్, TV9 హైదరాబాద్.